రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెదక్ నియోజకవర్గంలో ప్రచారాలు జోరందుకున్నాయి. అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరోవైపు అగ్రనేతలు వచ్చి కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. మోదీ పర్యటన తర్వాత గెలుపు ధీమాతో ఉన్నారు మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. మెదక్లో తన గెలుపు ఖాయమంటున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుతో మా ప్రతినిధి పివి రావు ఫేస్ టు ఫేస్. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రచారాలు ఊపందుకున్నాయి. చివరి దశ చేరుకోవడంతో అటు జహీరాబాద్ మెదక్ జిల్లాలో నుండి ప్రధాన పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి చివరి దశ చేరుకున్న సందర్భంలో ప్రచారం ఏ విధంగా కొనసాగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ప్రచారాలు చివరి దశకు వచ్చాయి. ఇన్ని రోజు జరిగిన ప్రచారం ఒక ఎత్తు అయితే ఇప్పుడు రానున్న కొన్ని గంటలు ప్రచారం ఒక ఎత్తు. ఏ విధంగా ప్రచారం కొనసాగింది మీది? చివరి 24 గంటలకి ప్రచార పర్వంకి చేరుకున్నాం. మనం అందరం కూడా మిగతా అన్ని పార్టీల కంటే ముందు నుంచే జనవరి మాసం 2వ వారం నుంచే భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినాం. ప్రజల ఆశీస్సులతో, మీ అందరి అండదండలతో భారతీయ జనతా పార్టీ నరేంద్రుడి నాయకత్వంలో మెదక్ పార్లమెంట్ను గెలవబోతుంది అనడంలో నాకైతే ఎట్లాంటి సందేహం లేదు. అగ్రనేతలందరూ అటువైపు చూస్తే మీ ప్రత్యర్థి అగ్రనేతలందరూ రాహుల్ గాంధీ కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, పలుమార్లు ఈ ప్రాంతానికి వచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారు. మీ పరిస్థితి ఏంది? వాళ్ళే పలుమార్లు ఎప్పుడు రాలేదు సార్, ఒకటేసారి వచ్చారు. రాహుల్ గాంధీ అయినా రేవంత్ రెడ్డి గారైనా మా పార్టీ అగ్రనేతలు నెంబర్ 1 నెంబర్ 2 కూడా ఇక్కడికి వచ్చి ప్రచారం చేసిపోయినారు నా కోసం. అమిత్ షా గారు సాక్షాత్తు సిద్దిపేటకు వచ్చి ఎన్నికల శంకారావం పూరించారు. అమిత్ షా గారు సిద్దిపేట మాట్లాడినటువంటి మాటలనే ఫేక్ వీడియోలు చేసిండ్రని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కేసులు, అరెస్టులు, సంచలనాలు జరుగుతున్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఇక రెండవది, జహీరాబాద్ మెదక్ 2 పార్లమెంట్లకు సంబంధించి గౌరవనీయులు మా నాయకుడు నరేంద్ర మోడీ గారు అల్లాదుర్గం పరిసర ప్రాంతాల్లో పెట్టినటువంటి సభలో మీరు స్వయంగా చూసినారు. మోడీ గారు స్వయంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అబద్ధాల ప్రచారాలని చాలా స్పష్టంగా తిప్పికొట్టినారు. రిజర్వేషన్లకు సంబంధించిన అంశం విషయంలో ఒక స్పష్టతనిచ్చినారు. అంతేకాకుండా వేదిక మీద మోడీ గారు నన్ను దగ్గరికి తీసుకున్న విధానం, నాతో చర్చించినటువంటి విధానం మా మెదక్ నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న కార్యకర్తలందరికీ ఒక పెద్ద బూస్ట్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. మనం ఇండోలు చూసాము, రఘునందన్ రావు దుబ్బాకనే గెలవలేకపోయాడు. ఇక మెదక్ పార్లమెంట్ గెలుస్తాడనేది హరీష్ రావు కావచ్చు, పార్టీ శ్రేణులు, మిగతా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇండోలు విమర్శించుకుని వచ్చారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి ఆ మాట వచ్చింది. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు కేసీఆర్ గారి నోట్లోంచి ఒక మాట వస్తుంది, ఒక పదం వస్తుందంటే దాని అర్థం వాళ్ళు ఓడిపోతున్నామని అంగీకరిస్తున్నారు. మెదక్ పార్లమెంట్లో కూడా బీఆర్ఎస్ 3rd ప్లేస్లోకి పోతుంది అనేటువంటి ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు పనులు తప్ప ఇంకొకటి కాదు. రఘునందన్ రావు దుబ్బాకలో ఓడిపోయినాడు, మెదక్లో ఎందుకు పోటీ చేస్తున్నాడు? మరి మీరు కామారెడ్డిలో ఓడిపోయినారు కదా, మీరు తెలంగాణ అంతా ఎట్లా తిరుగుతారు? 17 పార్లమెంట్ ఎట్లా గెలిపిస్తారు? ఒక అసెంబ్లీలో మీరు స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో పోటీ చేస్తే మీరు గెలవడం చేతగానప్పుడు మీరు ఇంకా 17 పార్లమెంట్ నియోజకవర్గాలు తిరిగి మీరు ఎట్లా గెలిపిస్తారు? మోడీ హవా ఇంతగానో లేనప్పుడు, బీజేపీ కూడా రాష్ట్రంలో ఇంతగా లేనప్పుడు కూడా రఘునందన్ రావు ఉద్యమాల్లో ఉన్నాడు. రఘునందన్ రావు అందరికీ సుపరిచితుడు ఈ ప్రాంతంలో, ఇటు పారిశ్రామిక ప్రాంతంలో కావచ్చు, అటు పల్లె ప్రాంతం మెదక్ ఆ ప్రాంతాలు కావచ్చు. ఇప్పుడు మోడీని చూసి వేస్తున్నారా, మిమ్మల్ని వ్యక్తిగత చరిష్మా చేస్తున్నారు? ఎట్లా చూస్తారు దీన్ని మీరు? భారతీయ జనతా పార్టీకి వరం, అదృష్టం నరేంద్ర మోడీ గారు, ఈ దేశ ప్రధానమంత్రి గారు. మోడీ గారే ఫస్ట్, మోడీ గారి తర్వాతనే రఘునందన్. అక్కడ ఎక్కడ కూడా పార్టీ తప్ప ఇంకొకటి ఏముండదు సార్. పార్లమెంటుకు జరిగేటువంటి ఎన్నికల్లో ఒక వాతావరణం సెట్ అయ్యింది. ఈ దేశానికి 3వసారి నరేంద్రుడు ప్రధానమంత్రి కావాలనేదే పార్టీ ఆలోచన, ఈ దేశ ప్రజల ఆలోచన. దానికి అనుగుణంగానే ప్రజలు ఆ దిశగా ఓట్లు వేసేందుకు ముందుకు వస్తున్నారు కాబట్టి ఈ రకంగా అడుగులు పడుతూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మోడీ గారు కారణ జన్ముడు, ఒక రకంగా చెప్పాలంటే మోడీ గారు అభినవ రామునిగా వర్ణించుకోవచ్చు. కలియుగంలో రాముని అవతారంగా నరేంద్ర మోడీ గారు వచ్చింది కాబట్టి ఈరోజు మీరు ఎంత చిన్న పల్లెటూరుకైనా మోడీ గారికి వస్తున్నటువంటి స్పందన, మోడీ గారి పేరుకున్నటువంటి ఆదరణని మనం కాదనలేనటువంటి విషయం. దాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఏదైనా మోడీ గారే మా వరం, మా అదృష్టం అంతా కూడా మోడీ గారే. గెలుపుధీమా వ్యక్తం చేస్తున్నారు. మీ తర్వాత మీకు నెంబర్ 2 ఎవరు, నెంబర్ 3 ఎవరు ఉండబోతున్నారు? ఇప్పుడు చంద్రశేఖరరావు గారు పటాన్చెరులో మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ సోదరులారా, మీరు మాకు ఓటే వేయకపోతే బీజేపీ పార్టీ గెలుస్తుంది, పోటీ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉంది అని వాళ్ళు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ కూడా అదే మాట చెప్తా ఉన్నది. అంటే వాళ్ళిద్దరూ ద్వితీయ స్థానం కోసం కొట్లాడుకుంటున్నారు. అది బీఆర్ఎస్ ఉంటుందా, కాంగ్రెస్ ఉంటుందా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. గెలుపు అయితే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉంది. రఘునందన్ రావుదే గెలుపు అనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో నేను ముందుకు సాగుతున్నాను. ప్రజలకు, మీ ఓటర్లకు ఇంకా తక్కువ టైం ఉంది, ఇంకా 24 గంటల 30 సుమారు అటుగా ఉంది. చివరిగా మీరు ఈ ఓటర్లు ఏం కోరదలుచుకున్నారు? మియాపూర్ నుంచి పటాన్చెరు, సంగారెడ్డి వరకు మెట్రో రావాలన్నా, పటాన్చెరు నుంచి మెదక్ వరకు రైల్వే లైన్ ఎక్స్టెన్షన్ కావాలన్నా, నాగులపల్లి రైల్వే స్టేషన్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు మంజూరై చెర్లపల్లి రైల్వే టెర్మినల్కి ఇది గొప్ప రైల్వే టెర్మినల్గా ఎదగాలన్నా,
లేదా ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక రహదారులను జాతీయ రహదారులను మార్చాలన్నా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాబోతున్నటువంటి నిధులు ప్రాపర్గా ఉపయోగపడాలన్నా, లేదా RRR రూపం లోపల భాగ్యనగరానికి రాబోతున్న ఇంకో మణిహారం తొందరగా రావాలన్నా భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపించండి. నరేంద్ర మోడీ గారి 400 క్లబ్లో మెదక్ ఎంపీ కూడా ఉండేలా చూడండి అని మెదక్ నియోజకవర్గ ఓటర్ మహాశయులకి సవినంగా అప్పీల్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మర్చిపోయాను మిమ్మల్ని అడగటం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మీరు ఓపెన్ డిబేట్ ఓపెన్ డిబేట్లో కూడా కొంతమంది మిమ్మల్ని క్వశ్చన్ చేశారు. FRS కావచ్చు, అదే IITకి అనుబంధంగా IIM కావచ్చు, తర్వాత మిగతా MSMG కావచ్చు, స్టార్టప్స్ కావచ్చు, ఇవన్నీ తీసుకురాగలుగుతారా మీరు గెలిస్తే అని అడిగారు మిమ్మల్ని. జిల్లా మీద ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం మీద నాకున్నంత అవగాహన ఎవరికి లేదు. 100% వారు అడిగినటువంటి IIM విషయం లోపల కానీ, ఇతరతర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ విషయం లోపల కానీ నేను మాత్రమే వాటిని తీసుకురాగలుగుతాను, నేనే తీసుకొస్తానని చెప్పి సగర్వంగా చెప్పగలుగుతాను నేను. ఇదే పరిస్థితి మొత్తం మీద చూసుకున్నప్పుడు తన గెలుపు ఖాయమైందని, అదేవిధంగా ఇక్కడ ద్వితీయ తృతీయ ఎవరనేది వాళ్ళు చూసుకోవాలని నా గెలుపు ఖాయమైందని, ప్రజలు ఆదరిస్తే ఈ ప్రాంతంలో మమేకమై పనిచేశాను, ఉద్యమాల్లో పనిచేశాను, ఈ ప్రాంతానికి ఏది అవసరం అనేది నాకు స్పష్టత ఉంది, కాబట్టి నన్ను గెలిపించడం ద్వారా వీటన్నింటినీ సాధిస్తానని రఘునందనరావు చెప్పే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పీరో 10 TV నర్సాపూర్ నుంచి.